హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మేడారం జాతర గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ మేడారం జాతర. ఈ జాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను పూజించుకుంటారు. అసలు సమ్మక్క తల్లి ఎవరు అని మనం తెలుసుకోవాలి అనుకుంటే చరిత్ర ఏం చెబుతుందంటే, సమ్మక్క తల్లి పసిబిడ్డగా ఉన్నప్పుడు కోయ వాళ్ళకి అడవిలో దొరుకుతుంది. వాళ్ళే ఆమెని పెంచి పెద్ద చేస్తారు. అలాగే కాకతీయులకు సామంత రాజు అయిన ప్రతాపరుద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలుగుతుంది. కాలం గడిచిన కొద్దీ వీరు ఉన్న ప్రాంతంలో వర్షాలు పడక, పంటలు పండక కరువు సంభవించింది. అదే సమయంలో కాకతీయుల నుంచి పన్నులు చెల్లించమని ఒత్తిడి కూడా పెరిగింది. దాంతో ప్రతాపరుద్రుడు కాకతీయులకు వ్యతిరేకంగా మారి పన్ను చెల్లించడం వీలు కాదని కొంత గడువు కోరుకుంటాడు. కానీ కాకతీయులు మాత్రం గడువు ఇవ్వకుండా ఆకస్మికంగా ప్రతాపరుద్రుడు పాలిస్తున్న మేడారంపై యుద్ధం ప్రకటిస్తాడు. దీంతో ప్రతాపరుద్రుడితో పాటు సమ్మవ, సారవ, నాగులమ్మ, జంపన్న పాల్గొంటారు. యుద్ధంలో జంపన్న గాయపడి వాగులో పడి మరణిస్తాడు. అందుకే ఆ వాగుకి జంపన్న వాగు అని పేరొచ్చింది. అలాగే సారలమ్మ, నాగులమ్మ కూడా యుద్ధంలో వీరమరణం పొందుతారు. ప్రతాపరుద్రుడు కూడా సైన్యంతో చాలాసేపు యుద్ధం చేసి మరణిస్తాడు. సమ్మక్క తల్లి శత్రు సైన్యంతో యుద్ధం చేసి అందరినీ మట్టుపెడుతుంది. ఇంకా మిగిలిన సైన్యం ఆమె దాడికి తట్టుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోతుంది. సమ్మక్క తల్లికి భర్త ప్రతాపరుద్రుడు అలాగే పుత్రుడు జంపన్న మరణించిన విషయం తెలిసి చిలకలగుట్టపై వెళ్ళి అదృశ్యమైపోతుంది. అప్పుడు కోయలు సమ్మక్క తల్లిని దేవతగా భావించి చిలకలగుట్ట మీదకి వెళ్ళి కుంకుమ భరణి రూపంలో కనిపించి తనకు 2 ఏళ్లకు ఒకసారి జాతర జరిపించమని కోరుకుంటుంది. అప్పటి నుంచి కోయలతో పాటు మనం కూడా అదే ఆచారంగా భావిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఒక లైక్ కూడా చేయండి.